హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ రోజు నుంచి ఏపీటీఎస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ఇప్పటి నుంచి డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు మ్యాక్సిమం 500+ ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఈ 500+ ఇంపార్టెంట్ బిట్స్లో భాగంగా ఇది ఫస్ట్ వీడియో అండి. నేను ప్రతి వీడియోకి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వను. వీడియో పైన నెంబర్ వేస్తాను 1 2 అని, దాన్ని ఫాలో అవ్వండి, ఓకేనా. మనకి టార్గెట్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ని రివిజన్ చేయడం. అందువల్ల నేను ఇక్కడ ప్రతి బిట్కి కూడా ఆప్షన్స్ కూడా ఇవ్వట్లేదు, డైరెక్ట్గా బిట్ దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇస్తున్నాను. సో గమనించగలరు. అంతేకాకుండా నేను మెయిన్ ప్రతి అంశాన్ని కూడా కవర్ అయ్యే విధంగా బిట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ప్రతి టాపిక్ నుంచి 50, అలాగే టోటల్ మెథడాలజీ నుంచి 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం టైంని బట్టి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్లే నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఓకేనా. వీడియోలోకి అయితే వెళ్దాం. మన ఫస్ట్ బిట్, విద్యా లక్ష్యాలను వర్గీకరించిన వారు. సో మనకి విద్యా లక్ష్యాలను వర్గీకరించింది ఎవరంటే డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్. డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనే వ్యక్తి విద్యా లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. ఓకే, సెకండ్ బిట్, లక్ష్యం యొక్క లక్షణాలు. లక్ష్యం యొక్క లక్షణాలు, లక్ష్యాలు స్వల్పకాలికమైనవి, అదేవిధంగా సాధించబడిందా లేదా తొందరగా తెలుసుకొనవచ్చును. లక్ష్యం యొక్క లక్షణాలు ఏమిటి? లక్ష్యం అనేది స్వల్పకాలికమైనది, సాధించబడిందా లేదా తొందరగా తెలుసుకోవచ్చును, ఓకేనా. అదేవిధంగా ఉద్దేశ్యం అయితే ఉద్దేశ్యం యొక్క లక్షణాలు, ఉద్దేశ్యము దీర్ఘకాలికమైనది, అంతేకాకుండా సాధించడం అనేది కష్టసాధ్యము, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, లక్ష్యం అనేది స్వల్పకాలంలో సాధించబడేది, అదేవిధంగా ఉద్దేశ్యం అనేది దీర్ఘకాలంలో సాధించబడేది. లక్ష్యాన్ని మనం సాధించబడిందా లేదా తొందరగా తెలుసుకొనవచ్చును, అదే ఉద్దేశాన్ని సాధించడం అనేది చాలా కష్టము. ఓకే, నెక్స్ట్ బిట్, జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యాలను స్పష్టీకరణలను రూపొందించిన వారు. మనకి జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యాలను స్పష్టీకరణలను రూపొందించిన వారు ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ మరియు అతని అనుచరులు. బెంజమిన్ ఎస్ బ్లూమ్ మరియు అతని అనుచరులు జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యాలను స్పష్టీకరణలను 1956వ సంవత్సరంలో రూపొందించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ బిట్, జ్ఞాన రంగంలో ప్రాథమిక లక్ష్యము. ప్రాథమిక లక్ష్యం అని అడగొచ్చు, లేదా జ్ఞాన రంగంలో నిమ్న లక్ష్యము ఏంటంటే మనకి జ్ఞానము, ఓకేనా. జ్ఞాన రంగంలో ప్రాథమిక లక్ష్యము జ్ఞానము. సెకండ్ బిట్, జ్ఞానం లక్ష్యంలో ఉపయోగించబడిన మౌలిక మనోవైజ్ఞానిక విధానము. జ్ఞానం లక్ష్యంలో ఉపయోగించబడిన మౌలిక మనోవైజ్ఞానిక విధానం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవటము. ఓకే, నెక్స్ట్ బిట్, సమాచారం మెదడులో రూపాంతరం చెంది అప్పటికే ఉన్న సమాచారంతో సంబంధం ఏర్పరచుకుంటుంది. ఇది ఏ విద్యా లక్ష్యము అంటే అవగాహన, ఓకేనా. జ్ఞానం యథాతథంగా బ్రెయిన్లో యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకుంటే జ్ఞానము. అలా కాకుండా సమాచారం మెదడులో రూపాంతరం చెంది అప్పటికే ఉన్న సమాచారంతో సంబంధం ఏర్పరచుకుంటే అవగాహన. దీన్నే అవబోధం అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్, తెలియని పరిస్థితిని విశ్లేషణ చేసి దానికి సమానమైన తెలిసిన పరిస్థితిని నిర్ణయించి అన్వయించి ఫలితం పొందటము, ఓకేనా. తెలియని పరిస్థితిని విశ్లేషణ చేసి దానికి సమానమైన తెలిసిన పరిస్థితిని నిర్ణయించి అన్వయించి ఫలితం పొందడం అనేది మనకి వినియోగము, ఓకేనా. ఈ వినియోగం అనే లక్ష్యంలో జ్ఞానము, అవగాహన ఇమిడి ఉన్నాయి. ఓకే, పొందిన జ్ఞానాన్ని, అవగాహనను నూతన పరిస్థితులకు అప్లై చేయడాన్ని మనం ఈ లక్ష్యంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట, ఓకేనా. అంటే మనకి తెలిసిన మన దగ్గరున్న నాలెడ్జ్తో మనం నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ బిట్, మూల విషయాల విశ్లేషణ, సంబంధాల విశ్లేషణ పొందుపరచడానికి చెందిన నియమాలు
ఈ లక్ష్యంలో కలవు. అంటే విశ్లేషణ. సాధారణంగా మనకి విశ్లేషణ అంటే ఏం తెలుసు? ఏదైనా ఒక సంక్లిష్టమైన విషయాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అధ్యయనం చేయడాన్ని విశ్లేషణ అంటాం. ఇది జనరల్. కాకపోతే ఈ విశ్లేషణ అనే లక్ష్యంలో మనకి ఇమిడి ఉన్న నియమాలు ఏంటంటే మూల విషయాల విశ్లేషణ, సంబంధాల విశ్లేషణ, పొందుపరచడానికి చెందిన నియమాలు విశ్లేషణ అనే లక్ష్యంలో కలవు. ఓకే, నెక్స్ట్ బిట్. సృజనాత్మకత మూలకాలను కలిగి ఉండే లక్ష్యము సంశ్లేషణ. సృజనాత్మకత మూలకాలను కలిగి ఉండే లక్ష్యం సంశ్లేషణ. నెక్స్ట్ బిట్. ఏ లక్ష్యం అనేది ఒక విషయాన్ని తెలియజేయటంలో ఏకైక మార్గాన్ని రూపొందించడం, ఒక పద్ధతి లేదా పథకం ద్వారా చేయదలిచిన ప్రక్రియల సమూహాన్ని రచించడం. సో మనకి సంశ్లేషణ అనేది ఒక విషయాన్ని తెలియచేయడంలో ఏకైక మార్గాన్ని రూపొందించడం, ఒక పద్ధతి లేదా పథకం ద్వారా చేయదలిచిన ప్రక్రియల సమూహాన్ని రచించడం అనేది ఈ సంశ్లేషణ అనే లక్ష్యంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా మనం సాధారణంగా సంశ్లేషణ అంటే ఏమని చదువుకుంటామంటే విడివిడిగా ఉన్న అంశాలను ఏకం చేసి అధ్యయనం చేయటాన్ని సంశ్లేషణ అంటాము అని యాక్చువల్గా మనకు తెలుసు. కాకపోతే సంశ్లేషణలో ఏమేమి విషయాలు ఉంటాయంటే సంశ్లేషణ అనేది ఒక విషయాన్ని తెలియచేయటంలో ఏకైక మార్గాన్ని రూపొందించడం, ఒక పద్ధతి లేదా పథకం ద్వారా చేయదలిచిన ప్రక్రియల సమూహాన్ని రచించడం అనేది మనకి సంశ్లేషణ అనే లక్ష్యంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్. జ్ఞానరంగంలో అత్యున్నతమైన లక్ష్యం మూల్యాంకనం. మనకి జ్ఞానరంగంలో మొత్తం 6 లక్ష్యాలు ఉంటాయి. 6 లక్ష్యాల్లో ప్రాథమిక లక్ష్యం జ్ఞానం అయితే అత్యున్నతమైన లక్ష్యం మూల్యాంకనం. ఓకే, నెక్స్ట్ బిట్. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యం ఇమిడి ఉండే లక్ష్యం మూల్యాంకనము. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యం ఇమిడి ఉన్న లక్ష్యం మూల్యాంకనం. నెక్స్ట్ బిట్. క్రాత్వాల్ 1964లో ఏ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించాడు? అంటే భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను క్రాత్వాల్ 1964లో రూపొందించడం జరిగింది. భావావేశ రంగంలో ఉండే లక్ష్యాల సంఖ్య 5. ఓకేనా. భావావేశ రంగంలో నిమ్న లేదా ప్రాథమిక లక్ష్యం గ్రహించడము. భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం లాక్షణీకరణ. భావావేశ రంగంలో ప్రాథమిక లక్ష్యం గ్రహించటము. అదేవిధంగా భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం లాక్షణీకరణము. ఓకే, నెక్స్ట్ బిట్. ఒక ప్రేరణకు స్పందించాలనే అభిప్రాయం కలిగిన భావావేశ రంగ లక్ష్యము. ఒక ప్రేరణకు స్పందించాలి అనే అభిప్రాయం కలిగిన భావావేశ రంగ లక్ష్యము గ్రహించడము. గ్రహించడాన్నే మనం ఆసక్తి అని కూడా అంటాము. ఇది భావావేశ రంగంలో 2వ లక్ష్యము. ఓకే, నెక్స్ట్. భావావేశ రంగంలో దృక్పథంగా కూడా పిలువబడే లక్ష్యము. భావావేశ రంగంలో దృక్పథంగా కూడా పిలువబడే లక్ష్యము విలువ కట్టడము. ఇది భావావేశ రంగంలో 3వ లక్ష్యము. ఓకే, నెక్స్ట్ బిట్. వ్యక్తి జీవిత తత్వాన్ని అభివృద్ధి పరుచుకునే భావావేశ రంగ లక్ష్యము లాక్షణీకరణము. ఓకేనా. వ్యక్తి జీవిత తత్వాన్ని అభివృద్ధి పరుచుకునే భావావేశ రంగ లక్ష్యము లాక్షణీకరణము. ఇది 5వ లక్ష్యము. మరి 4వ లక్ష్యం ఏమిటి భావావేశ రంగంలో అంటే వ్యవస్థాపనము. ఓకేనా. 4వ లక్ష్యం వ్యవస్థాపనము. మొత్తం భావావేశ రంగంలో 5 లక్ష్యాలు ఉంటాయి. ఫస్ట్ వన్ గ్రహించడము, ఇదే ప్రాథమిక లేదా నిమ్న లక్ష్యము. సెకండ్ వన్ ప్రతిస్పందించడము. థర్డ్ వన్ విలువ కట్టడము. ఫోర్త్ వన్ వ్యవస్థాపనము. ఫిఫ్త్ వన్ లాక్షణీకరణము. ఈ లాక్షణీకరణం అనేది భావావేశ రంగంలో అత్యున్నతమైన లక్ష్యము. ఓకే, నెక్స్ట్ బిట్. జ్ఞానరంగంలో సంశ్లేషణ విశ్లేషణను కలిగి ఉన్న భావావేశ రంగ లక్ష్యము. జ్ఞానరంగంలో ఉన్న సంశ్లేషణ విశ్లేషణ అనే లక్ష్యాలను కలిగి ఉన్న భావావేశ రంగ లక్ష్యమే వ్యవస్థాపన.
వ్యవస్థాపన అనేది భావావేశ రంగంలో 4వ లక్ష్యము. ఓకే, నెక్స్ట్ బిట్. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రూపొందించిన వారు. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రూపొందించిన వారు ఎవరంటే ఎలిజబెత్ సింప్సన్. అదేవిధంగా భారతదేశానికి చెందిన ఆర్హెచ్ దవే అనేవారు 1969వ సంవత్సరంలో మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రూపొందించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్గా ఏపీ టెట్లో అడిగిన బిట్. నెక్స్ట్ బిట్. మానసిక చలనాత్మక రంగంలో మౌలిక లక్ష్యము. మానసిక చలనాత్మక రంగంలో మౌలిక లక్ష్యము అనుకరణ. ఈ మానసిక చలనాత్మక రంగంలో మొత్తం 5 లక్ష్యాలు ఉంటాయి. ఈ 5 లక్ష్యాలలో మౌలికమైన లక్ష్యం అనుకరణ. ఓకే, నెక్స్ట్ బిట్. మానసిక చలనాత్మక రంగం ప్రకారం ఇతరులు ఇచ్చే సూచనలకు అనుగుణంగా ఒక రంగంలో నైపుణ్యత సాధించడం అనే లక్ష్యము హస్తలాఘవము. ఇతరులు ఇచ్చే సూచనలకు అనుగుణంగా ఒక రంగంలో నైపుణ్యత సాధించడం అనేది హస్తలాఘవం అనే లక్ష్యానికి చెందినది మానసిక చలనాత్మక రంగం ప్రకారము. నెక్స్ట్ బిట్. దారండైక్ అభ్యాసన నియమాన్ని పాటించే మానసిక చలనాత్మక రంగ లక్ష్యము అంటే సునిశ్చితత్వము. దారండైక్ అభ్యాసన నియమాన్ని పాటించే మానసిక చలనాత్మక రంగ లక్ష్యము సునిశ్చితత్వము. ఓకే, నెక్స్ట్ బిట్. అనుభవంతో వివిధ మానసిక చలనాత్మక సమన్వయం పొందుతాడు. అంటే మానసిక చలనాత్మక సమన్వయం అంటే వివిధ జ్ఞానేంద్రియాలని ఏకకాలంలో ఉపయోగించడం వంటిది చేయగలుగుతాడని. అనుభవంతో వివిధ మానసిక చలనాత్మక సమన్వయం పొందుతాడు. ఇది మానసిక చలనాత్మక రంగం ప్రకారం ఉచ్చారణ లేదా సమన్వయం అనే లక్ష్యానికి చెందినది. ఓకే, నెక్స్ట్ బిట్. యాంత్రికంగా అనాలోచితంగా ఆయా వస్తువులను వాడగలగడాన్ని సూచించే మానసిక చలనాత్మక రంగం అత్యున్నతమైన లక్ష్యము సహజీకరణము. యాంత్రికంగా అనాలోచితంగా ఆయా వస్తువులను వాడగలగటం అనేది సహజీకరణ అనే మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యానికి చెందినది. అర్థమైందా? ఈ 5th బిట్లో మనకి 2 బిట్స్ అనేవి కవర్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇదండి ఈరోజు ప్రాక్టీస్ పార్ట్. నెక్స్ట్ పార్ట్లో మరిన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్.